సో వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే బ్రిటిష్ వాడు వీడికి ఆత్మీయ తల్లిదండ్రులు కాదు, అసలు తల్లిదండ్రులు పేరు చెప్పుకోలేదు, దరిద్రుడు. మొన్న ఒక నడిగా మీతో ఆవిడ ఫోన్ చేశాడు, గోదావరి గారు మీతో డిబేట్కి వస్తాను, తప్పనిసరి అలా కూర్చున్నాం. నా పేరు రామమోహన్ దాస్, మీకు తెలుసు. మా నాన్నగారి పేరు సత్యనారాయణ, మా అమ్మ పేరు విజయలక్ష్మి. చెప్పండి మీ పేరు, మీ అమ్మ నాన్న పేరు. మా పేరు తీసురాజు. అమ్మ నాన్న తెలిసేందుకు వాళ్ళతో ముఖ్యం, అదే ముఖ్యం కాదన్నారు. సో వాళ్ళే చెప్తే మనం లేం కదా, పేరు చెప్పాను. వాడు ఏదేదో మాట్లాడతారు, కొన్ని గుర్తొచ్చినట్టే ఫోన్ ఏం చెప్పారు. వాడు రాడు, రాలేడు. ఎందుకు రాలేడు? మనకే పుట్టాడు కాబట్టి. నువ్వు డిబేట్ ఎవరితో చేయాలండి? ఆపోజిట్ వాడితో చేయాలి. ఆపోజిట్ వాడు అంటే ఆపోజిట్ వాడు పుట్టుండాలి. వాడు ఆ పేరు పెట్టుకుని పేరు చివర అయితే తినేది గడ్డి, మాలేది బుడ్డి. ఏంటో బుడ్డి నాతో మాట్లాడేది కదా కదా. కాబట్టి నేను వాళ్ళకి ఆప్షన్ ఇచ్చాను, మీరు వాళ్ళయ్యూ కాదు, మీరు మాయవాడేసుకుని. నేను వాడెవడో కృష్ణా జిల్లా వాడు దోచి పట్టుకుని నేను గొరిగా మారిన తర్వాత మా మేనమామ గారు చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళు పిలిచారని వాళ్ళు ఫోన్ చేయమన్నారు, నేను చేయని చెప్పాను. ఆయన మేనమామే అయినా చేయని చెప్పాను, ఏదో కాఫీ టైం వచ్చేసాను అని చెప్పేవాడు. వాడు వయసులో పెద్దవాడు. అలా ఎందుకు చెప్పేవాడు? వాడు బైబిల్ ఎక్కింది కాబట్టి. బైబిల్ ఏముంది? నేను శాంతిని పరిస్థితికి వచ్చిందని మీరు తలస్తున్నారా? కాదు, అగ్నివేదికే వచ్చింది. కొంపలు పోతున్నా చాలా క్లియర్ గా ఉంటుంది. ఒక కుటుంబంలో 5గురిలో 3కి వేరుపడి ఇద్దరు, 2కి వేరుపడి 3ను, తల్లికి వ్యతిరేకంగా తండ్రి, తండ్రికి వ్యతిరేకంగా కుమారుడు, మానవ వ్యతిరేకంగా కోడలు. మొక్కలు కోల్చడానికి నువ్వు ఎందుకురా? ఇక్కడ ప్రపంచం అంతా ఒకే కుటుంబం అని భావించేటువంటి సనాతన సంస్కృతి. మనం ఏం చెప్తాం తెలుసా? లోకమంతా వసుదైవ కుటుంబం. ఇది మన కాన్సెప్ట్. అలాగే ప్రపంచాన్ని జయించాలి. కానీ ప్రపంచాన్ని జయించడానికి మనకున్న కాన్సెప్ట్ ఏంటంటే వేదం చెప్తుంది కృణవంతో విశ్వమార్యం అంటే ఏమిటండి? ప్రపంచాన్ని జ్ఞానంతో జయించాలి. అలాగే చాలా మందికి తెలియక ఆర్య సిద్ధాంతం, ద్రావిడ సిద్ధాంతం అని రాద్ధాంతం చేసుకుంటారు. కానీ ఈ భూమి ఆర్యావర్తనం అంటారు. అయితే ఏమంటారు? అంటే ఆర్యులు నడుస్తూ స్థలము. ఆర్య అంటే అర్థం ఏంటండి? సివిలైజ్డ్ పర్సన్ ఈజ్ కాల్డ్ ఆర్య. మీరు భగవద్గీత మా ఇంట్లో ఉందన్న చేయొచ్చండి. అమ్మో చెప్పరా బాబు, పెట్టలా చెప్పరా? అమ్మో నెల్లూరులో ఒకసారి అందరూ నెల్లూరులో చెప్పలు కొట్టుకోండి. నేను ఒకరిని చెప్పలు కొట్టే రాబోయా. భగవద్గీతలో కృష్ణ భగవానుడు 2వ అధ్యాయంలోకి వచ్చాక అర్జునుడిని మందలిస్తాడు. అనార్య దుష్టమస్త్రజ్ఞం అకీర్తికరమర్జున. ఎవయా నువ్వు పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడుతున్నావు, కానీ నువ్వు అనార్య, నువ్వు మాట్లాడితే నాన్ సివిలైజ్డ్, అన్సివిలైజ్డ్ పర్సన్లా మాట్లాడుతున్నావు. బుద్ధివంతుడైన వాడు, పండితుడైన వాడు అశోత్రానందోచత్వం ప్రజావాదాంశ వాసే గతాసూర గతాసూచ నానుశోచంతి పండిత. అంటే పండితుడైన వాడు మరణించిన వారి గురించి కానీ జీవించి ఉన్న వారి గురించి కానీ శోకింపడు. మనమందరం మరణించిన ఛాయం అది ఏదో రోజు. కాబట్టి మరణించే లోపల జీవించి మరణించాలి. ఎవరన్నా అదే మనం జీవించున్నాగా కాదు. స్వామి వివేకానంద దాన్ని ఒప్పుకోడు. ఎవరు జీవించున్నట్టు చెప్పగలరా? ఎవరు జీవించున్నట్టయితే ఎవరైతే ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం నిరంతరం తపిస్తూ జ్వలిస్తూ ఉంటారో వాడు మాత్రమే జీవిస్తూ ఉంటారు. కేవలం జీవించడం అంటే కొలిమి తిట్టి ఉంటుంది తెలుసా నీకు? కొలిమి తిట్టి అది కూడా గారే వదులుతూ ఉంటుంది.
అది కాదు జీవించడం. ఇందాక వారు చెప్పారే, కూల్ మైండ్ బర్నింగ్ హార్ట్. మరి మనలో ఆ తపన రావాలంటే మనం చదవాలి, వినాలి, ఆలోచించాలి. మనం ఎప్పుడు నిద్రపోదాము, ఎప్పుడు తిందాము, చల్లగా ఉందాము అనుకుంటుంటాం. ఏ స్థితిలో ఉన్నారంటే హిందువులు, మొన్న మధ్య ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలో ఒక పెద్ద మొసలి, దాని నోట్లో కోతిపిల్ల నీళ్లలో, అది ఇంకా మింగలేదు, అలా పట్టుకుని ఉంది. ఆ కోతి పిల్ల అలా ఉండి ఆ నీళ్లలో ఏదైనా దొరుకుతుందేమో అని వెతుక్కుంటుంది. అదే మనం ఇంకా మనం పొలం దగ్గర ఆగిపోతే, బంగ్లాదేశ్ చూసిన తర్వాత కూడా పాకిస్తాన్ వెళ్ళిపోయినప్పుడు మనం పుట్టలేదు కాబట్టి తెలియలేదంటే ఒక అందం. కానీ నేను అమృత్సర్ వెళ్ళా. అమృత్సర్లో ముసలాయన జరిగారు. వాట్ ఈస్ యువర్ ఏజ్ అట్ టైమ్ ఆఫ్ ద పార్టీషన్? So I was 17 or 16. I saw with my young eyes small kids of Hindus throwing to the wall like a ball. They throwing to the air and put knives and pierce into the pieces. చిన్న బిడ్డల వాళ్ళు హిందువులు అయినందుకు గోడకేసి బాల్తో కొట్టి చంపేశారు, కత్తులతో పైకి ఎగరేసి చంపారు. అలా మన చరిత్రకి ఇంకా సాక్ష్యం ఉంది. గూగుల్లో కూడా కొట్టచ్చు. ఇండియా పార్టీషన్ టైం తల్లుల్ని ఒక స్తంభానికి కట్టేసి బాణమంగా చేసి చంపేసి ఇంకా ఫోటోస్ ఉన్నాయి. తింటే లేక చచ్చిపోయిన వాళ్ళు, రైళ్లలో వేల లక్షల శవాలు తలకాయలు లేకుండా వచ్చారు. ఇప్పటికీ మీరు ఆ ఫోటోస్ ఉంటాయి, చూడొచ్చు. హిందువులు ఇళ్ళది బయట ఎడ్ల బండి ఉంటుంది, గోడకు పిడకలు కొట్టుంటాయి. ఆవు తినే జాతి పిడకలు వేసుకోదు కదా, మనకి తెలుసు. ఎడ్ల బండి నడపదు కదా. ఆ ఇంటి దగ్గర రోడ్డంతా కుళ్ళిపోయి, అంటే నిలుక్కుపోయి శవాలు, ఆ ఫ్లెష్ అంతా ఎండిపోయి చుట్టూ వందల కొద్ది ఆ గోడల మీద శవాల దగ్గర రాబందులతో ఉండే ఫోటో మీరు ఇప్పటికీ గూగుల్లో చూడొచ్చు. అది పాకిస్తాన్ పుట్టినప్పటి స్థితి. ఇప్పుడు మనుషులైనటువంటి జాతి పెరిగిపోవడం వల్ల వాటి వల్చర్స్ అంటారు కదా, ఆ వల్చర్స్ కూడా లేవు. చిన్నప్పుడు ఎప్పుడో చూసాము. ఇప్పుడు వాళ్ళు పీకి తినేస్తున్నారు. ఇందాక వాళ్ళు చెప్పినట్టు బంగ్లాదేశ్ లో ఆడపిల్లల్ని, అక్కడుండే ఆ పిశాచి మతానికి సంబంధించిన ఆడపిల్లలు హిందూ ఆడపిల్లల్ని చేతులు పట్టుకుని బట్టలు తీసేస్తే వాళ్ళు యాసిడ్ జరిగిపోతే మానభంగాలు చేస్తూ అలాగే చంపేస్తున్నారు. ఒక ఆవిడ సోషల్ వర్కర్ అంట బంగ్లాదేశ్ లో, వాళ్ళ కోసం ఎంతో తిరిగి ఎంతో చేసిందంట. ఆవిడ్ని 4,000 నుంచి తీయించారు. ఇంకా నేను అడుగు పెట్టలేను అంటే అలా పడేసి ఆవిడ మానభంగం చేసి 34 మంది చంపించారు. టీచర్, వాళ్ళకి చదువు చెప్పిన టీచర్, ఇవన్నీ వీడియోలు ఉన్నాయండి. ఎవరైనా ఏమై జరగలేదు అన్నట్టు 10 మంది పుట్టినట్టే గుర్తించుకోండి. ఎవరైనా చెప్పినట్టు 10 మంది పుట్టినట్టే. వీళ్ళు ఇస్తే 10 లక్షలు ఇస్తాం అని చెప్తున్నా. చెప్పినారంటే ఏం కాదండి, వాడు నపుంసకుడు, వాడి భయం ఇంకొన్నాళ్ళు బతుకుతామని. ఎందుకు తెలుసు కదా, ఏం చేస్తామంటాం అని మనం ఎదుర్కొంటాడు. మన మీద రానండి. ఇప్పుడు మైకు పెడితే రోజుకు 100 ఇవ్వాలండి గవర్నమెంట్ కి. ఇది మన వినాయక చవితి 7 రోజులు అయితే 7 రోజుకు 100 ఏంటి? విగ్రహానికి కాదు, మైక్ ఎంత? మైక్ 100, విగ్రహానికి 700. అడుపు అదే మన ఇచ్చే 8 అడుగులైతే అది పెరుగుతుంది. తెలియదు. అప్పట్లో జీజా ట్యాక్స్, ఆ తర్వాత ఇంకా ఏదో ట్యాక్స్, ఇప్పుడు ఏంటి పండగ ట్యాక్స్. మరి రోజు మైక్ పెట్టి మన సావసగ్రహాల మీద ఏమైనా ట్యాక్స్లు ఉన్నాయా? అనగరా? నేనేమంటానంటే జేసీ ప్రభాకర్ రెడ్డి మొన్న స్టేట్మెంట్ ఏంటి ప్రవేశం
ఎవరికి పర్మిషన్ ఎందుకో కాదు. పర్మిషన్ తీసుకోమనగానే తీసుకుంటే ఏమవుతుంది? ఓపెన్ చేస్తే మనకు కట్టు బాధించడమే కదా, మనకు అసలు ఎదిరించే లక్షణాలు లేవా? ఎందుకు కట్టాలి? ఒక ఎలా బాబు నువ్వు వెళ్ళిపోతావా? వెళ్ళిపో, నాకు కూడా అవుతున్నావు, అయిపోయింది. ఇల్లు సజ్జానం అంటే ఒకసారి తెప్పించుకోవాలి. ఇలా తిరిగి ఏమవుతుందంటే సిగ్గుతో మళ్ళీ నోరెత్తాలని. మీరు చూడండి, సమయంలో నోరెప్పడం ఇదే కాదు, ఏ సభలో నోరెప్పడం. ఎందుకంటే ఇప్పుడు నా సభలో ఒక్కడు మాట్లాడాలి, అది నువ్వైనా నేనే. ఎక్సలెన్స్ నేను విన్నాం, ఇంగిత ధ్యానం ముందే చెప్పింది. కాబట్టి మనం ఎలా తయారయ్యాం? బాగుండదు కొన్ని పోలీసులు పోల్చుకోవడం. కానీ ఒక వ్యక్తి చాలా అప్పు చేశాడు, అప్పు తీర్చలేని పరిస్థితి వాడికి, కానీ వాళ్ళు ఉపయోగిస్తున్నారు. వీడికి అందమైన భార్య ఉంది, ఒక్కసారి పంపితే నీ అప్పు మాది అయిపోతుంది అన్నాడు అనుకోండి. వాడు ఒకసారి చూస్తే వాడి భార్య వంక, వాడు భర్త అవుతాడా, వాడు బ్రోకర్ అవుతాడా? ఇప్పుడు మనం ఏం కాకూడదో ఆలోచించుకోండి, ఏ కావాలో ఆలోచించుకోండి. ఈసారి 100 కట్టేద్దాం, ఈసారికి 700 కట్టేద్దాం, నెక్స్ట్ చూడండి ఇంకో రేంజ్ లో ఉంది. ఎందుకు కట్టాలి అడగరా? సినిమా చూసే తొమ్మ చేస్తారా? ఎందుకు కట్టాలి? శిస్తు సమస్యవా నీరు కోసమా అని అనగా చెప్పింది దగ్గర నువ్వు చెప్తే సరిపోతా? రియల్ కవరా? మనం పండగ చేసుకుంటే ప్రభుత్వానికి డబ్బులు ఎందుకు కట్టాలి? నేను అడుగుతా అన్నాడు ఎవరన్నా చేస్తాను. మన దౌర్భాగ్యం ఏంటంటే మంచి మైక్ కూడా ఏర్పాటు చేసుకోలేము. ఎలా ఎందుకు చేసుకోలేమంటే టైం ఇచ్చేవాడు ఉండరు. ఎక్కడో ఆ తిరుపతిలో ఉంటాడు బాలు, నన్ను ఏం చేయమంటారు అంటాడు. అలా అంటే ఎవరికి ఉపకారం? ఇక్కడ ఎవరినన్నా కలిపి మైక్ చేస్తే ఎలా ఉంటారో చూడు అని చెప్తాడు. 20 సార్లు ఫోన్ చేస్తే ఎవరికి ఉపకారం కదా? అని ఫోన్ చేయొచ్చు, పని చేయి, ఫోన్ చేయించండి, పని చేయి. నన్ను ఏం చేయమంటారో అని నువ్వే ఆలోచించి పని చేయి. దాంట్లో ఎవరన్నా చెప్తున్నారా లేదా? ఇక్కడ చుట్టూ ఏమన్నా కాషాయ ప్రజలు కట్టడానికి ఉందా లేదా? అంత పక్కన అంత భయం ఉందిగా. ఎందుకది ఇక్కడ జనాలు కట్టుకోరా? ఆలోచించుకోరా? మైకి ఆలోచించుకోరా? మనకంతా ఎలా తయారయ్యామంటే, మన తయారీ ఎలా అయిపోయిందంటే, మన ప్లేట్ లో వస్తే తినేసి అక్కడే కలిగేసుకుంటాం. ఆ సిచ్యువేషన్ మనమంతా మాత్రం ఇది కాదు. వాళ్ళకి ఒక్కరిలో ఇంతమంది చర్చించారు కదా భగవద్గీత విషయంలో. సుబ్బారావు గారు ఇది పడతారు, ఒక్కడై బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమానికి ఇది మాట్లాడి మళ్ళీ భోజన వ్యవస్థ చూసి సరే ఈ ఫ్లెక్సీ కూడా చూసి మండపాలకి అవి ఇవి కట్టి అలా ఒక్కళ్ళు కలిసే ఇది ఎన్నో జరగదండి. అందుకని బాధ్యత తీసుకోండి. ఇందాక చెప్పారే చంద్రబాబు గారు, ఎవరైనా పని చేస్తుంటే మనం పని చేయలేకపోయినా వాళ్ళ శాఖ, ఉదాహరణకి మన పయ్యవాసు గారు 1000 మందికి మనం భోజనాలు పెడదాం అని నేను అనుకుంటున్నాను అన్నారు అనుకోండి. ఆయన కెపాసిటీ 1000 మందికి 10,000 మంది కానీ పెట్టగలరు. కానీ ఎవరో అలాంటి వాళ్ళు కాకుండా ఒక సామాన్యుడు రేపు వినాయక చవితి శుభ్ర రోజు 1000 మంది భోజనాలు పెడదాం అనుకుంటున్నాను నేను సామాన్యుడిని, కానీ మీరు తొలగ వేస్తే నేను పెట్టగలను అన్నాను అనుకోండి. మనం తొలగ వెయ్యాలి అంటే నేను ఆకులు తెస్తాను ఒకడు, నేను మజ్జిగ ఏర్పాటు చేస్తాను ఒకడు, కూరగాయలు ఒకడు, బియ్యం ఒకడు, బియ్యం పెరిగేవాడు ఒకడు, కూరగాయలు కోసేవాడు ఒకడు, వంట మార్చి డబ్బులు నేను ఇస్తానేవాడు ఒకడు. ఇలా బాధ్యత తీసుకుంటే జరుగుతుంది. అంతేగా ఏమడుతున్నా వెరైటీస్ ఏంటి, మెనూ ఏంటి అన్నాడు అనుకోండి, ఏమవ్వదు.
కాబట్టి మనకి పని చేసే వాళ్ళు ఉన్నారు. ఆ పని చేసే వాళ్ళకి మన యొక్క మద్దతు ఇస్తే ఏంటి చేయొచ్చు తెలుసా? మీరు ఇక్కడ ఉన్న వాళ్ళలో 1% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఈ 2 రాష్ట్రాలని 2 ఏళ్లలో మార్చి చూపిస్తా చెప్తున్నా. 1% రెస్పాన్సిబిలిటీ అంటే మీరు 1 అవర్ టైం ఇవ్వండి, నాకు ఇవ్వద్దండి, మీకే. ఈ రోజు ఎంత డేటు? సెప్టెంబర్ 8. వచ్చే సెప్టెంబర్ 8కి సంవత్సరానికి ఎన్ని వారాలు? 52 కదా. 52 గంటలు 52 వారాల్లో ఇస్తారా? ఎలా? మీరు బయట ప్రయాణాలు అందరూ చేస్తాక మనందరి ఇళ్లలో పుస్తకాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు కాలంలో బుక్ అంటే ఒకే బుక్ చదువుతాం మనం. ఏ బుక్ అది? ఫేస్బుక్. ఆ ఒక్క బుక్కే చదువుతాం. అవునా? వేరే బుక్ చదవం. కానీ చదువురాని మొత్తం కూడా ఆ పాసిపోయిన బుక్ పెట్టి వెళ్ళిపోతాయి. మనం ఫేస్బుక్, మనం పాసిపోయిన బుక్ ప్రత్యక్షంగా చూసేది. విజయవాడలో ఒక ఇంట్లో పనిచేసేవాడు, బొమ్మనాభ చుట్టాలు ఇంట్లో ఉన్నాను. చాలా 10 ఏళ్ళు పోయినాడు. అమ్మ ఏడబడుతున్నాను, చచ్చిపోతున్నా, ఈ చదువు వచ్చా రాదు, మరి బుక్ తీసుకో అంటే ఆవిడ ఆన్సర్ ఏంటంటే సమ్ కన్విక్షన్ అంటారు. దృఢత్వంతో ఆవిడేమంటే మనము రేషన్ షాపు పోయామనుకో బుక్ ఎక్కడ వద్దా అట్లా మారి మనం నడిగడం సరే, కానీ ఇందాక చేతులు ఇచ్చారే భగవద్గీత మా ఇంట్లో ఉందని. ఇప్పుడు అడుగుతున్నా, నేను కొంచెమైనా భగవద్గీత చదివానన్న పుణ్యాత్మలు చేస్తాను. కొంచెం బయటకు దించేసి నాకు ఒక్క శ్లోకం వచ్చిన చేశాను, చాలా సంతోషం. నాకు ఒక్క శ్లోకానికి అర్థం కూడా తెలుసన్నా చేశాను, చాలా సంతోషం. అమ్మ నువ్వు రావాలి. మనలో మనం మాట్లాడుకోకపోతే ఎలా? ఇక్కడే మనం మాట్లాడలేకపోతే ఎక్కడ మాట్లాడతాం మనం? మొన్న తిరుపతిలో ఆవిడకు బైక్ ఉంది. మొన్న తిరుపతిలో ఆమె నేను చెప్పాక అది శ్లోకం చెప్పింది. తిరుపతిలో నేను బండి మీద వెళ్తూ ఈ పిల్లలు ఎక్కడ ఉన్నారో ఏమిటో ఫోన్ చేద్దామని ఆపాను. ఆపగానే ఒక ఆవిడ వచ్చి అలా అటువంటి నడుస్తుంది. ఆమె మీరు యూట్యూబ్లో వస్తుంది కదా, యూట్యూబ్ తెలుగులో మీకు తెలుసుగా కొడతాం, అందువల్ల మనం అందరికీ కొడతాం. సో ఆవిడ వాటం చూస్తే అర్థమైపోయింది. స్మెల్ వచ్చేస్తుంది, ఫోన్లోనే స్మెల్ వస్తుంది. గొర్రె కాదా నేరుగా తెలియదు. కొంచెం వాడు ఎవరో ఫోన్ చేశాడు, సార్ రామమోహన్ గారేనా? అవును చెప్పండి అన్న. గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. శుభోదయం చెప్పండి అని. మీతో మాట్లాడాలి సార్. మీటింగ్ ఉందా? చెప్పండి. వినాయకుడు శుభాకాంక్షలు ఉన్నా. థ్యాంక్ యూ అన్నాడు. చెప్పలేదు. జై శ్రీరామ్ అన్నా. చెప్పలేదు. లాస్ట్ చెప్పారు, సార్ మీరు గొర్రె అని అర్థమైంది, ఉంటాం అని. మళ్ళీ చేశాడు. నేను ఎత్తలే, వాట్సాప్లోకి వెళ్ళి చూశాను. సార్ మీరు నన్ను అర్థం చేసుకోండి, సత్యాన్ని వేసుకోండి అన్నాడు. మరి జై శ్రీరామ్ అన్న రోగమైంది. అన్నమయ్య ఏం చెప్పాడు? సత్యము సత్యము సకల సురలలో నిత్యుడు శ్రీహరి నిర్మలుడు, ప్రత్యక్ష విదే ప్రాణుల లోపల అత్యంతము శరణరోయీతని గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు, ఆవల నీవల నొరగుమ్మలుగా ఆరుల మీతని పాడుదము గోవిందాది నామోచ్చారణ.
అంటే ఎప్పుడు ఉండేదాన్ని సత్యము అంటారు. ఆ సత్యం అన్వేషించాలి అని మన పూర్వీకులు చెప్పారు. అది మనకై మనం ప్రయత్నించి తెలుసుకోవాలి. మన పూర్వీకులు ఒకదాన్ని ఇక్కడ పెట్టి ఇది నమ్మాల్సిందే, నమ్మకపోతే కొమ్మాల్సిందే అలా చెప్పలేదండి. నువ్వు ప్రయత్నం చేసి, నువ్వు పరిశోధన చేసి, నువ్వు సాధన చేసి తెలుసుకో. కట్ చేయాలి, ఫోన్ కట్ చేయాలి, సైలెంట్ లో పెట్టాలి. అది ఇంగిత జ్ఞానం, పై చూపించకూడదు, కట్ చేయి. కాబట్టి సత్యం తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. దిస్ ఇస్ ల్యాండ్ ఆఫ్ సీకర్స్. అయితే ఎలాంటి మతాలు ఏం చేస్తాయి? ఆల్రెడీ మన సత్యం కన్ఫర్మ్, వారి కన్ఫర్మ్ చేసేస్తారు. అంటే మనం రిలయన్స్ లోకి, డిమార్ట్ లోకి వెళ్తే ఏం కొనాలి? మన ఇష్టం, ఆడిష్టం? నో, ఆడిష్టం. అడుగు పెట్టావే ఇది కొనే. అది ఇంకా ఒక్కోడు గురించి చెబుతూ పెద్దలు చెప్పారు కదా, అదొక పిశాచ తత్వం. సో కాంగ్రెస్ అనే పిశాచ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేసిందని. అయితే మీకు తెలుసు, పూర్వం రాక్షసుడు వాళ్ళు ఏం చేసేవాడు? నరకాసుడు ఏం చేసేది చెప్పండి? నరకాసుడు ఏం చేసే వాడికి పేరు బహుమాసుడు. బహుమా అంటే భూమి. అదే అంటే భూమి మీద ఉన్నటువంటి ఈ ఆడపిల్లల్ని వాడు చూస్తే చాలు, చూస్తే ఆక్రమించేస్తారు. ఈ ఒక్కడు కూడా ఒక అసుర. అది ఏం చూస్తే దాన్ని ఇది నా అదే అని మింగాడు. అలాగే కమంతుడు తెలుసా నీకు? రామాయణంలో కమంతుడికి పొట్ట మాత్రం ఉంటుంది, ఆ పొట్టకే నోరు ఉంటుంది, ఆ పొట్టకు కొన ఉంటుంది, ఆ పొట్టకే 2 చేతులు ఉంటాయి. మీరు రామాయణం చదివితే విద్య తెలుసు. వాడు ఏం చేస్తారంటే చేతులు 8 మైళ్ళు ఉంటాయి. వాడికి ఎక్కడేముందో తెలదు, ఇలా అంటుంటారు. అలా అంటే చేతికి ఏదో ఎక్కడైతే పొట్ట అవుతారు. అదే ఒప్పుకోడు. ఏది కనబడితే అది. లేకపోతే 1500 సంవత్సరాల వయసున్న గుడి తమిళనాడులో ఉంటే ఆ గుడితో సహా ఊరు మొత్తం మాదే. అంటే ఆ నారాయణ తెలుసు పాడమ్మ. ఈ పల్లె మనదిరా, ఈ నేల మనదిరా, ఆ గుడులు మనదిరా, మింగెత్తాం పదారా అదన్నమాట. కాబట్టి చట్టం చేసిన గొట్టంగాల పార్టీ మన దేశ నాశనానికి నాంది చేసింది. ఎందుకంటే వాళ్ళు చాలా క్లియర్ గా ఉన్నారు. వాళ్ళ పుట్టుకలు చూస్తే మనకు అర్థమైపోతుంది ఎవడెవడు పుట్టాడు చేద్దాం. ఆరు కులగన్నా అంటాడు, వాడు కులం ఇంట్లో వాడు చెప్పుకోలేడు, మళ్ళీ ఇచ్చాడు. అది పప్పే, కానీ మీరు అనుకున్నట్టు కందిపప్పు కాదు, వాడు మినపప్పు కాదు, వాడు గన్నేరు పప్పు. వాళ్ళమ్మ బాగా డాన్సర్, వాడిని కులం అయితే ఉన్నది ఆన్సర్. ఎందుకంటే వాడే పెద్ద క్యాన్సర్. వాడికి విదేశాల నుంచి వస్తుంది ఆన్సర్, వాడికి ఇవ్వాలి మనం ఆన్సర్. అర్థమైందా? కాబట్టి ఇంకా మన దరిద్రుల్లో ఇంకా క్యాస్ట్ బేస్డ్, పార్టీ బేస్డ్, రీజియన్ బేస్డ్ అలాంటి దరిద్రులు ఇంకా ఉన్నారు. వీడి పేరు వీరాంజలీలా, వాడి పేరు వీరాంజలీలా, వాడి పార్టీ వేరు, ఈ పార్టీ వేరు, ఆడు కొట్టేసి లాపడక ఆపడక తీసేసుకుంటారా? గుడి విషయం వస్తే పట్టించుకోరా. మొన్న వాడెవడో ఎక్కడో తెలంగాణలో ఓ గుడి, వెంకటేశ్వర గుడి 4500 సంవత్సరాల చరిత్ర కలిగింది. ఆ గుడి యొక్క ధ్వజస్తం ప్రతిష్ట వాడు లోకల్ ఎమ్మెల్యే వాడిని పిలవలేదంట. అందుకని వాళ్ళ వ్యాఖ్యలు పంపించి ఆ కార్యక్రమం ఆపేసి దాన్ని నాశనం చేశారు. అలా చర్చికి మధ్యకి వెళ్తారా? గుళ్ళు మీద రాజకీయ నాయకులు పెట్టడం ఏంటి? అసలు పొలిటీషియన్ అంటే ఎవడు? అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఎవడండి? డెమోక్రసీ అంటే అర్థం ఏంటండి? ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. బై అంటే ఆర్మితో బియుఐ, నువ్వంతోనే బియుఐ కాదు. మన పాట పాడుకుంటారు కదా మన పొలాలు, రెచ్చిపోతాం చదవాలి. వాళ్ళు అనుకుంటున్నారు రెచ్చిపోదాం మన మీద, ఎందుకని వాళ్ళు బియుఐ చేశారు కాబట్టి కదా. కానీ వాస్తవానికి గవర్నమెంట్ ఇంగ్లీష్ లో ఏమని పిలవాలి? వాచ్ డాగ్. నేను ఒకసారి ఏదో డిబేట్ లో పాల్గొన్నప్పుడు, అప్పుడు కోవిడ్ టైంలో ఏదో తిరుమల ఇష్యూలో అలా మాట్లాడుతూ యాక్చువల్లీ గవర్నమెంట్ సపోజ్ టు బి వాచ్ డాగ్ అని. సో అవసరం పక్కన పార్టీకి ఒకటి ఇంగ్లీష్ రాదు, అది కుక్క దోటి అర్థం కుక్క డౌను అని కుక్క నేర్పించాడు.
ఆ మిగిలినటువంటి వాళ్ళు చెప్పారు, ఆయన మేమేం వస్తుంది మిమ్మల్ని ఏం చెప్పలేదు, ఆ యాక్టర్ మిగిలిన అంతా చెప్పారు, ఆయన ఉదాహరణ చెప్పాడు. సో పరిస్థితి ఏమిటంటే మనకి పార్టీ ఆధారంగా కోపం, కులం ఆధారంగా కోపం, ప్రాంతం భాష ఆధారంగా కోపం, ఇలాంటి కోపం మనకు వచ్చే అది శాపం. ఎందుకంటే నిన్ను కోసేటప్పుడు, నిన్ను వేసేటప్పుడు గారండి, దీని శర్మ గారండి, దీని చౌదరి గారండి, దీని నాయుడు గారండి ఇలా అడిగి మాత్రం పోయరు. మన కూడా బంగ్లాదేశ్ లో పోసినప్పుడు ఎవరు క్యాస్ట్ అడగలేదు, రేపు కూడా అదే జరుగుతుంది. వాళ్ళు డిక్లేర్ చేస్తూ ఉన్నారు, డేట్ కూడా ఇచ్చారు. కాబట్టి ఇంకా ఎవరైనా అన్ని మతాలు సమానం అనే దరిద్రులు ఉంటే విజయవాడ దగ్గరలో ఉంది, ఎందుకంటే నీకు దగ్గరలో ఏదున్నా పర్వాలేదు, అది ఖాళీ చేసి. మా పెద్ద స్వామి వారు ప్రభుత్వాలు గారు చెప్పారు, గురుజీ ఐ కెనాట్ కంట్రోల్ మై మైండ్ అని శిష్యుడు అంటే ట్రై టు చేంజ్ యువర్ మైండ్, ట్రై టు చేంజ్. ఇఫ్ ఇట్స్ నాట్ పాసిబుల్ చేంజ్ యువర్ ప్లేస్. స్టిల్ యూ కాంట్ చేంజ్ యువర్ మైండ్, చేంజ్ యువర్ బాడీ. మనసుని మార్చడానికి ప్రయత్నం చేయి, అవలేదా ఊరు మార్చు, ఊరు మార్చితే మనసు మార్చి కొన్ని చోట్ల, అలా కూడా మారలేదా వాడు మార్చి మారకపోతే మారణ హోమంలో బలైపోతాను, గుర్తుపెట్టుకోండి. అందుకని మనం మాట్లాడదామా వద్దా? మాట్లాడాలంటే మన దగ్గర సబ్జెక్ట్ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలంటే మనం చదవడం వినడం చేయాలి. అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు పుస్తకం, ఏదో పుస్తకం, భగవద్గీత, రామాయణం, మహాభారతం, ఏదో పుస్తకాన్ని మీ ప్రయాణంలో పట్టుకెళ్ళి కూర్చుని చదువుతూ అలా చేసే దమ్ము నాకున్నాను లేదు చెప్పండి. రైట్, నాకు మాట ఇచ్చారు మీరు ఫాలో అవ్వాలి. వీలైతే ఆ పుస్తకం ఏంటండి అని ఎవరన్నా అడిగితే వారితో చర్చ చేయి, వస్తుంది చర్చ చేయి. అలాగే నేను గుళ్ళో కూడా కూర్చుని చదవగలను చెప్పద్దు. మీరు ఎవరికి ఉపన్యాసాలు మీరే ఉపన్యాస కేసరి, భగవంత్ కేసరి, తినే కేసరి నేను అంత అడగను. కూర్చుని గుళ్ళో నేను బుక్ చదవగలను, చెప్పాలి. గుళ్ళో కూర్చుని నేను చదవగలను. రైట్ రైట్, ఈ పని చేస్తారుగా, మిగిలిన పిలుపులు కూడా వద్దండి. మీరు మొదటి అలాగే ఇంకో పని కూడా మీరు చేయగలిగేది చెప్తారు. ప్రతి శనివారం మీరు మంగళవారం మొదలు పెట్టారా? పర్వాలేదు, మంగళవారం అంటే శుభకరం, పులిహార అంటే ప్రసాదం, పుల్క అంటే తేలికైంది, కానీ శతకోపం అంటే ఆశిస్సులు, అక్షతలు అంటే క్షతము కానివి. కానీ ఇవన్నీ మనం ఎలా మార్చాం? అదొక వెకిలిగా, వెటకారంగా, నువ్వు జబర్దస్త్ చూస్తావో ఇంకోటి చూస్తావో, కానీ ధర్మాన్ని హేళన చేయకూడదుగా. ఇంకా సినిమాలో మంత్రాలు చెప్పినట్టు చెప్పకూడదుగా. ఎందుకని మనం వదిలేస్తున్నాం. ఆచారాల వెంకారం చేస్తారా? చేయదు కదా. కాబట్టి మనం సినిమా వాళ్ళ మీద కూడా రియాక్ట్ అవ్వాల్సిన చోట అవ్వాలి. మనం కూడా వదిలేసి హిహి అని నవ్వేస్తే మనం ఎవరిని అవమానించినట్టు? వేదాన్ని అవమానించారు. వేదాన్ని అవమానిస్తే నువ్వు వెదవవుతావు కానీ హిందువు ఎలా అవుతావు కదా. ఎప్పుడు నా బ్రహ్మాండం కాబట్టి నేను చెప్తాను. అఫ్కోర్స్ ఆయన యాక్టర్, ఆయనకి బ్రహ్మపట్నం ఇష్టం ఉన్నవాడే, కానీ డైరెక్టర్ ఉండాలి. కాబట్టి మనం ఆయన ఒక్కడే కాదు, మీకు తెలుసు దేనికైనా వెళ్ళి సినిమాలో ఈ బ్రాహ్మణ చేత ఆలోచించడాలు, దాని మీద రియాక్ట్ అయితే వాళ్ళని కొట్టించడాలు, మంచి కొట్టుకోవడం, ఇవన్నీ మనకు తెలుసు. కాబట్టి మనం అవ్వాల్సిన చోట రియాక్ట్ అవుదాం, రెస్పాండ్ అవుదాం, రెస్పాన్సిబిలిటీతో జీవిద్దాం. మీకు ఇంకోటి చెప్పబోయేది ఏమిటంటే, కొన్ని పదాలని మనం అవమానిస్తున్నాం. ఏమ్మా చదువుకున్నాం అని అడిగాం అనుకోండి, మా ఆయన అక్షతలు వేసేదండి అని మీకు తెలుస్తుంది. అక్షతలని తిట్లు, వీడు
వాడికి పన్నామాలు పెట్టాడు అంటే కొట్టాడు. ఐపీ పెట్టాడు అని చెప్పచ్చు కదా. చెడకోపం మనం ఎవరు అవమానిస్తాం? మనమే. అలాగే పులిహార దాన్ని ఎలా మార్చే బిర్యానీ ఎందుకు అనకూడదు? ఎవరు అవమానిస్తున్నాను? కాబట్టి మనం అవమానించుకుంటే ఇతరులకు ఎంత లోపది. ఎవరో పిల్లోడు మెసేజ్ పెట్టారు గురుగారిని, ఈ రాష్ట్రంలో దాదాపు 8 లక్షల గణపతి మండపాలు నాయ తెలీదు చెప్పాడు. అన్ని చోట్ల కుర్రాడు పొద్దున్న ఫోన్ చేశాడు. నేను మౌనం కదా, వాడు పేపర్ నుంచి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మౌనం, నేనేం మాట్లాడను. వాడు చెప్తున్నారు, గురూజీ మీరు చెప్పండి గురూజీ, గట్టిగా చెప్పండి గురూజీ, ప్రతి మండపంలో సినిమా పాటలు పెడుతున్నారు గురూజీ అని. ఎవరు చెప్పాలి? నేను ఆల్రెడీ కేసు వేయమని చెప్పాను, కేసు వేసాను కూడా. మన అభయ చూశాను. ఏ గణపతి మండపంలో సినిమా పాటలు పెట్టకూడదు, ఓన్లీ దేవుడి సంస్థే పెట్టాలి. అక్కడ ఎటువంటి అసభ్యకరమైన డ్యాన్స్ చేయకూడదు. సో మన హోంమంత్రి గారు 700 కట్టాలి 300 కట్టాలని చెప్పారు. ఇది చెప్తే బాగుంది కదా. ఆవిడకి ఎవరైనా మనం చెప్తే బాగుంది కదా. ఆవిడకి అన్ని తెలియాలని లేదు కదా. మనకి ఎవరైతే ఈ గణపతి ఉత్సవ సమితులు ఉన్నాయో, అది హైదరాబాద్ కావచ్చు, సింహపూరి కావచ్చు, లేకపోతే విజయవాడ కావచ్చు, వై డోంట్ యు మీట్? కొన్ని ఏముంది ఎందుకు నువ్వు కలవు? ఫలానా పత్రికల మంత్రిని కోర్టులో ఎందుకు వేయవు? ఈ రోజు అలవాటు చేస్తే ఏమంటే అందరూ చెడ్డోళ్ళ రారా? ఏం చూస్తున్నాం? చెప్పండి, వీడు చెడ్డోడా? ఇంతసేపు కూర్చుంటారు చెడ్డోడు అయితే. అలా ఇలాంటి కార్యక్రమాలకు వస్తారా? పిల్లలంతా చెడ్డోళ్ళు కాదండి. 3 మంది బంగారు కొండలో అమ్మవారు కూడా వాళ్ళు కూర్చుని పెట్టారు అలవాటు చేయకుండా. కలకన్నయ్య చిన్న వెదవా పైన వదిలే అదేమని అంటారు. అది చెప్తున్నా, నువ్వు అక్కడ చిన్న బంగారు తల్లి వాళ్ళ తమ్ముడు. పిల్లలు వింటున్నారే, పిల్లలండి. పిల్లలు అలా చేయట్లేదు, గమనించారు, పెద్దలే చేస్తారు. పిల్లలు చెడ్డలు కాదండి. దేశంలో బ్యాట్ చేయాలి. దేశంలో బ్యాట్ టాలెంట్ హూస్ పాయింట్ గుర్తిల్లాలి. చాలా బాధాకరం. మొన్న నేను కలిగి వెళ్ళా. శివాలయం ఎదురుగా ఎవరో శెట్టి గారు వెళ్ళారు, కానీ ఇప్పుడు శెట్టి గారిని కాదు, ఎవరో ముస్లింస్ చంపేశారు. అక్కడ దీపం పెట్టే ఇంటి ముందు మన దీపం బూట్లు ఉండే గుర్తుందా? పాపించారు, ఇలా ఆ లైట్ పెట్టారు, దీపం ప్రమిద పెట్టారు, అవి ఉన్నాయి. కానీ ఆ షాప్ వాళ్ళు కాదు, వాళ్ళ పరిస్థితులు అమ్ముకునేలా. ఆ వీధి పేరు ఇప్పుడు శివాలయం వీధి కాదు, మసీదు వీధి. ఆఫ్ఘనిస్తాన్ లో కొన్ని కాయిన్స్ దొరికింది. ఆ కాయిన్స్ మీద బలరాముడు సంకర్షణ పేరుతో దాని ఉంది. కృష్ణుడు 2 కాయిన్స్ మీద కృష్ణుడు బలరాముడు ఎందుకున్నారు? ఆఫ్ఘనిస్తాన్ అంటే దాని పేరు గాంధార దేశము. గాంధారి పుట్టిన దేశం. ఈ ప్రపంచం అంతా సనాతన ధర్మాన్ని కలిగిన భూమియే. అందుకనే రామాయణంలో చెప్తారు, ఈక్ష్వాకులదే ఈ భూమి అంతా. ఈక్ష్వాకులు అనగానే మన తెలుగులో ఏం గుర్తొస్తుంది? భక్తరామదాస్ గారు పాట గుర్తొస్తుంది. ఈక్ష్వాకు కుల తిలక ఇకనైనా పలుకవే రామచంద్ర, నన్ను రక్షింపకున్నాను రక్షకులెవరింక రామచంద్ర. ఎవరు చెప్పండి, నిజంగా రావడం మనం రక్షించడం జరుగుతుందా? ఎందుకు రావాలి? పరమ పూజనే డాక్టర్జీ అనగానే నాకు తెలుసండి ఆయన ఎవరు అన్నది చేస్తుంది. ఎవరు డాక్టర్జీ అంటే? రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సంస్థాపకుడు. డాక్టర్జీ గురువు చేస్తే తర్వాత ఓకే. డాక్టర్జీ ఏం చెప్పారంటే, కలియుగంలో భగవంతుడు రాడు అని.
ఎందుకు రావాలి అని. ఎందుకు రావాలి? ఎవడైనా ఒక ప్రహారం ఇస్తే నిజంగా వస్తాడు. ఓ దూరించే విష్ణుమూర్తి వస్తాడు, ఓ అనవ ఇంటే వెంకటేశ్వరం వస్తాడు. ఎవడో ఉన్నాడా? బుద్ధులు లేవనేలేము మనం. రోడ్డు మీద పడుదోనే రకాలు, వీటి మధ్యలో పడుదోనే రకాలు. ఏం చుచ్చుందని రావాలి, ఏం నిష్ట ఉందని రావాలి, ఏ తపస్సు ఉందని రావాలి. మేము చిన్నప్పుడు ప్రచారంగా వెళ్ళిన కొత్తలో ఒక గీత అండి. ఆ గీత ఏంటంటే, మాతృమూర్తి పదాల ముందర మోకరిల్లిన యువకులం, సాధనా పదమందు నిలచిన స్వయం సేవకులం మనం. భారతిని పూజించుదాము, భాగ్యమును సాధించుదాము, ఎదను తట్టి లేపి హైందవము రగిలించుదాము. నవ్యయుగ నిర్మాణ పదమున సోదరుల నడిపించుదాము. భవ్య భారతి దర్శనముకై నిత్యవ్రతమును సల్పుదాము. మాతృమూర్తి పదాల ముందర మోకరిల్లిన యువకులకు, సాధనా పదమందు నిలచిన స్వయం సేవకులం మనం. భారత్ పదకి, భారత్ పదకి. చెప్పినప్పుడే అయిపోయిందా? ఇప్పుడు మంచి భోజనం సౌండ్ జై కూడా చెప్పకపోతే ఎలా? జై కూడా చెప్పకపోతే ఈ బాడీకి త్వరలోనే పై చెప్పాలి. గట్టిగా నిలదించాలి. నే హిందువుని నిలదించు అని చెప్పేవారు. మేము శ్రీసంఖ్య ఆర్టికల్ రద్దయింది, గుర్తుందిరా? ఎలక్షన్ అది రద్దయిన వెంటనే నా దగ్గర ఉన్నటువంటి 3-4 పిల్లలతో ఒక గీత్, అది సంగీతం. మాదేనో హిందుస్థాన్, మాదే మాదే మాదేనో, మాదేనో హిందుస్థాన్, మాదే మాదే మాదేనో. గణ 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 గంటారాము గణ గర్జనగా వినిపిస్తాం. రెపల పరప రెపలిక్కల దాకా విజయ పతాక ఎగరేస్తాం. మాదేనో హిందుస్థాన్, మాదే మాదే మాదేనో. ఎంత బాగుంటుందంటే, మేము ఎక్కడ పాడుకుని తర్వాత బదరి వెళ్ళాం. ఆ బదరిలో గంగ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఆ శబ్దం చూస్తుంటుంది. చలువల వీడు కొండల రేడు హిమవంతుండు మావాడే. అసలు ఎంత బాగుంది. దివ్య సువాహి గంగా, గంగా మాయమ్మే గంగామాయి అంటూ. కాబట్టి ఈ దేశం నాది, ఈ నేల నాది, ఈ మట్టి నాది, ఈ సంస్కృతి నాది, ఈ ఋషులు నావాళ్ళు, ఈ వీరులు త్యాగులు వీళ్ళంతా నావాళ్ళనేటువంటి సాధాత్మత, ఏకాత్మత మనకు లేకపోతే ఇది మరోసారి నాశనమే. అందుకని ఆ భావాన్ని తెచ్చుకోవడానికి, ఆ భావాన్ని రగిలించడానికి మనం కలిగి ఉండాలి. అందుకోసం చదవండి, వినండి, చదవండి, వినండి, చెప్పండి. దానికోసం 1 గంట ప్రతి శనివారం కూర్చోండి. రాత్రి 7 నుంచి 8 1 గంట మీ ఇంట్లో వాళ్ళతో కూర్చోండి. బయటకు వెళ్ళదు. ఇంట్లో 3-4 నేను ఒక డ్రైవర్ ఫోన్ చేశాను. గురుగారు ఎప్పుడన్నా నన్ను కావాలి, నేను డ్రైవర్ని, కానీ ఈ దేశం ధర్మం కోసం నేను పని చేస్తాను అని చెప్పాడు. ఎంతమంది పిల్లలు? ఆ పేరు చెప్పగానే ఎంతమంది అని చెప్పిన తర్వాత అతని పేరు ఏం తెలియజేసుకున్నా అని చెప్తాను. 5 పిల్లలు. డ్రైవర్కి 5 పిల్లలు. అతని పేరు నేను ఒక్క మగాడు డ్రైవర్. 5 పిల్లలుంటే అతను నా దేశం కోసం నేను సమయం ఇస్తాను. మనకి లింగులింగం ఒక్క లింగం, అది కూడా కోడి లింగం. అయినా చేయగలం. ఆస్తులుంటాయి, నేరలు ఉంటాయి, అయినా నాకు పని ఉంది. పని కాదు, భయం ఉంది. ఎంత దిగజారంటే హిందువులు రేపొద్దున్న, ఇందాకే చెప్పాను శివాజీ ముందు మరీ చెప్తున్నా, నాకే మొహమాట లేదు, నాకెవడ గౌరవం నాకు అక్కర్లేదు, నాకు నిజమే కావాలి. ఎంత దిగజారంటే రేపొద్దున కోసే టైం వస్తే వాళ్ళు కోస్తే కోయించుకునేదానికి రెడీగా ఉన్నారు. అంతేగాని నాకు దేశం ముఖ్యం, ధర్మం ముఖ్యం, ఈ దేహం ముఖ్యం కాదు, నేను సావైనా సత్తానగానే మతం మారను అని చెప్పే దమ్మున్న వాళ్ళు ఒక్కసారి గట్టిగా జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్,
చేస్తారు, కావడం చేస్తారు. ఇంకా స్ట్రాంగ్ గా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే రేపటి రోజున ఎవరో వచ్చి మన పిల్లల్ని మన కళ్ళ ముందే నాశనం చేసే స్థితి ఆల్రెడీ పాకిస్తాన్ లో జరిగింది, కాశ్మీర్ లో జరిగింది, బంగ్లాదేశ్ లో రిపీటెడ్ గా జరిగింది, జరుగుతుంది. అది నీ దాకా ఇంటి దాకా రాకూడదంటే మనమంతా ఒక ప్రతిజ్ఞ చేయాలి. గంట సేపు మన ఇంట్లో సత్సంగం చేయాలి. ఒక్క గంట కూర్చోండి, కూర్చోండి. కూర్చుని ఒక 11 సార్లు మీరు ఓంకారం చెప్పండి. అలాగే ఒక 10 నిమిషాలు శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ దశరథ రామ, శ్రీరామ జయ రామ దశరథ రామ, శ్రీరామ జయ రామ కౌసల్య రామ, శ్రీరామ జయ రామ కౌసల్య రామ, శ్రీరామ జయ రామ జానకి రామ, శ్రీరామ జయ రామ జానకి రామ, శ్రీరామ జయ రామ జగదపి రామ, శ్రీరామ జయ రామ జగదపి రామ, శ్రీరామ జయ రామ పట్టాభి రామ, శ్రీరామ జయ రామ పట్టాభి రామ, శ్రీరామ జయ రామ కోదండ రామ, శ్రీరామ జయ రామ కోదండ రామ, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, కాబట్టి ఒక్క 10 నిమిషాలు భజన చేయండి. ఎందుకు భజన చేయాలంటే మనలో ఉన్నటువంటి సమూహం అంతా అయిపోతుంది. మా చిన్నప్పుడు ఒక లెక్చర్ చెప్పారు ఏంటంటే ఎంత బాగుందో, ఒక 2 లైన్లో భజన చేసే భక్తులకెల్లా భయములేదో రామ్ భజన, భజన చేసే భక్తులకెల్లా భజన, హేళన చేసేవు, హేళన చేసేవు, నవ్వులు కాదోయ్ హరి భజన, నవ్వులు కాదోయ్ హరి భజన, భజన చేసే భక్తుల కన్నా భయములేదో రామ్ భజన, భజన చేసే భక్తుల కన్నా భయములేదో రామ్ భజన, ఏమో హేళన చేసేవు, నవ్వులు కాదోయ్ హరి భజన, నవ్వులు కాదోయ్ రామ్ భజన, నవ్వులు కాదోయ్ రామ్ భజన.
ఏంటంటే పులిహార, మంగళవారం, అక్షతలు, షట్కోపం ఎలా సంగ్రామాలు ఇవన్నీ ఎలా వ్యతిరేకార్థంలో నాట్యమో అలాగే మొన్న వాడెవడో బిగ్ టీవీయో ఏదో టీవీ హైదరాబాద్ గవర్నమెంట్ పోస్టర్ ఏంటి, నీకు భజన చేసే బృందం కావాలా, నిజాలు చెప్పే ఛానల్ కావాలా, ఐదో పెట్టాడు. భజన అంటే ఏంటి? భజన అంటే ఒకరికి అనుకూలంగా, అది అది కాదే, ఇది భజన బ్యాచ్ రా అని మాట్లాడాలి. మీరు అమ్మ ఇది ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మ మీరు మీ పేరు? అబ్బా ఎంత మంచి మాట. నేను పిల్లలకి ఏం చెప్తా అంటే, భజన నుంచి మాట్లాడడం, పిల్లలకి ఏం చెప్తా అంటే, ఇక్కడ అందరికీ ఏదో ఒక శ్లోకం వచ్చి ఉంటుందని అనుకుంటాను. ఏదో శ్లోకం డెవలప్ చేశాను. ఏదైనా భౌతికత భావిస్తారు, ఏదో ఒక శ్లోకం. ఇప్పుడు వినాయక చవితి టైము అందరూ శుభ్రాంగాల్లో ఉంటారు. నేను 1 2 3 అనగానే చెప్పాను. 1 2 3 పిల్లలతో చెప్తాను. పొద్దున కూడా సుబ్బారావు గారు అమ్మాయి తల్లి ఒక శ్లోకం చెప్పరా అన్న, చాలా అద్భుతమైన శ్లోకం చెప్పింది. కదా నీకు వచ్చా శ్లోకం? అక్కడ చెప్పి కదా తను లేదా ఇక్కడ వస్తుందా? ఆ శ్లోకం ఉందా? అది వస్తావా? ఆ శ్లోకం చాలా బాగా చెప్పింది. మాకు దేశమే ముఖ్యం, దేశ రక్ష. Anybody there? అక్కడే ఉంది. చెప్పండి ఎవరో ఒకరు. చాలా అద్భుతమైనటువంటి మనం నేర్చుకోవాలి. ఎందుకు శ్లోకం అంటానంటే, ఇప్పుడు నాకు తెలుసు కానీ నోటికి రాదు, కానీ అర్థం అద్భుతం. చెప్పండి. దేశ రక్షా సమం పుణ్యం, దేశ రక్షా సమం. నేను కూడా చెప్తాను. చూడండి, మీరు నెల్లూరు ఎంత మనకి నెల్లూరు వ్యవసాయం అదిగా చూసుకోవాలి. నెల్లూరు అంటే చాలా బుద్ధిమంతులు. సో ఎంత బాగా చెప్పారు ఇందాక భజన చేశారు. నేనైతే చాలా చాలా ఆనందపడుతున్నాను. చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. నేను ఇందాక చేయకుండా చెప్పలేదు, కింద అయిపోయిందా ఇంకా నాతో అనిపించుకోకుండా అది పౌరుషం ఉంది. నెల్లూరు అంటే పౌరుషం కదా. పేరేంటి? మా రెస్పాండ్ అవ్వకపోతే నాకు గ్రామం పెట్టారు. ఎదిగిందియా? థ్యాంక్స్. మీరు అవకాశం ఇవ్వరు. లోకం చెప్తారా? అందరు పలకండి. దేశ రక్షా సమం పుణ్యం, దేశ రక్షా సమం వ్రతం, దేశ రక్షా సమం యాగం, దేశ రక్షా దుష్టో నైవచ నైవచ. దేశ రక్షణతో సమానమైన పుణ్యము, దేశ రక్షణతో సమానమైన వ్రతము, దేశ రక్షణతో సమానమైన యాగము ఎక్కడా చూడలేము. అంటే దేశ రక్షణయే సర్వశ్రేష్ఠ కార్యము. చాలా ధన్యవాదాలు. ఎందుకంటే శ్లోకం నేను పిల్లలతో ఏం చెప్తానంటే, ఇఫ్ యూ లెర్న్ ఏ శ్లోక యూ నెవర్ గెట్ ఎనీ శ్లోక. లేదా ఇఫ్ యూ లెర్న్ ఏ శ్లోక యూ నెవర్ గెట్ ఎనీ శ్లోక. దర్ లైఫ్ ఇస్ కేక, అరవై ఎవరు కట్టో కేక. అదైనా కాక విజయ ఒక శ్లోకం అర్థం. గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం. ఎప్పుడైతే అధర్మము అన్యాయము అనేది భూమిపైన నెత్తిరిల్లిపోతాయో ఆ సమయంలో నేను నా రూపాన్ని సంతరించుకుని భూమిపై అవతరిస్తాను. పరిత్యాగాయ సాధూనాం వినాశాయ
నేను ఉద్భవిస్తున్నాను. నేను కోరుకునేది ఇదే, ఇలాగా మనం స్టేజ్ కి ఎక్కేటువంటి స్టేజ్ కి రావాలి. మనలో మనం కూడా మాట్లాడుకోకపోతే ఎలాగండి? అది గమనించండి, ఆ గొర్రెలు చిన్న చిన్న పిల్లలు 10 ఏళ్ళు కూడా ఉండవు. పేరు వాద్యేవి, వాళ్ళు పరిచయం చేశారు. అదే సినిమాలో చిన్న పాత్రలు చేస్తున్నా ఆ పిల్ల పాట పాడితే హిందువులు అనుకోండి, ఇక్కడ ఎవరు వేరే. సో ఆ పిల్లలు పిలిచి వీళ్ళు నెత్తి మీద కొట్టేసి ఏసు గాడి మేము చాలా బతకడం నాని వాడు గాడి మీద దిగాడంటే పూసు వాడు ఏదో దిగ్మాంతం చేశాడు, దేశ ద్రోహం అది ఏం చేయడు ఒక వాడు నువ్వు గడిచింది. మన ఎలాంటి వాళ్ళ కన్నలో తెలుసా ఈ భూమి? వీరాది వీరులను గన్న మనయమ్మరా ధారాళముగ పట్టవరుణ విరజిమ్మెరా కవులు గాయకులు నిశ్వాస నాయకులకే నెలవైనది భూమి అమ్మ అభయమ్మ రండి మన సంఘానికి దండలేతము దండిగా జననికి. వీరాధీరులు పుట్టిన నేలది. అందుకనే మన గీత ఒకటి కొంచెం పాటిస్తాను, మన చాలా సంతోషించాలి. మీరు మళ్ళీ చూడండి.